ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులు 400 నుంచి 500 రూపాయలకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో సగం వరి దళారుల పాలైందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం మానసిపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు హరీష్ రావు. ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళారులకు వడ్లు అమ్ముకున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. మొదట్లో బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళారుల పాలైంది. నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైనవి. రాష్ట్రంలో పండింది 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం 40-50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు. అంటే సగానికి సగం వడ్లు దళారుల పాలైంది. అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమాయత్తం చేయకపోవడము, మిల్స్ టైఅప్ చేయకపోవడము, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము, గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి అయింది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు.